ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మిరప పంటలో రైతులను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న నల్ల తామర పురుగు నివారణ గురించి. హలో అండి, నా పేరు వెంకటేశ్వర్లు. మీరు చూస్తున్నారు అశ్రిత క్రాప్ కేర్ ఛానల్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా మనం నల్ల తామర పురుగు నష్టాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఇది పూతలో ఉంటూ పుప్పొడి రేణువులని పూర్తిగా తినేసి ఆ పిండి అనేది బయటికి రాకుండా చేస్తాయి. అలాగే పూతను రాలగొడతాయి. అలాగే రెండో విషయానికి వస్తే, ఆల్రెడీ వచ్చిన పిందెను ఇవి రసం పీల్చి వాటిని పొడవుగా సాగనివ్వకుండా చేస్తాయి. అలాగే పొట్టిగా గిడిసబారేలా చేసి రైతుకి దిగుబడిని తగ్గిస్తాయి. కనుక వీటి పట్ల రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఉన్న దశలోనే వీటిని నివారించుకునే విధంగా చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మనం నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. నేను మీకు 8 సార్లు పిచికారీ చేసే విధంగా కొన్ని పురుగు మందులు తెలియజేస్తాను. వీటిని మీరు క్రమం తప్పకుండా ఉపయోగించి మీ పొలంలో ఉన్న నల్ల తామర పురుగును కంట్రోల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందులో మొదటిది, మిస్ అవ్వకుండా ఉండడం కోసం చీటీ రాసుకున్నాను. ఇది మీకు క్లియర్ గా తెలియజేస్తాను, పూర్తిగా చూడండి. ఇండోఫిల్ కంపెనీ వారి అలెక్టో 50 ml మరియు సీకెమ్ కంపెనీ వారి ఎస్మైట్, ఈ రెండు కలిపి పిచికారీ చేయడం వల్ల ఎర్రనల్లి, నల్ల తామర పురుగు మరియు పూతల పురుగు, అలాగే లైట్ గా పచ్చ పురుగు ఉన్నా కూడా నివారించబడుతుంది. దీంతో పాటు పూత బాగా రావడానికి, రాలకుండా ఉండటానికి టాటా కంపెనీ వారి సర్ప్లస్ కలిపి పిచికారీ చేయవలసిందిగా మొదటి రౌండ్ మీకు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ రౌండ్కి వెళ్తే పిఐ కంపెనీ వారి కీఫెన్ 400 ml మరియు టాటా కంపెనీ వారి నగాటా, వీటితో పాటు కలిపి రైజప్ అనే ఈ 3 మందులు రెండో రౌండ్ పిచికారీ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే, నల్ల తామర పురుగు నివారణకు, ఎర్రనల్లికి, త్రిప్స్ కు మరియు పూత రాలకుండా ఉండటానికి, అధికంగా రావటానికి, పెరుగుదలకు. ఎందుకు ఈ పూత రాలకుండా అధికంగా ఉండటానికి ఎందుకు పనిచేస్తాయంటే, ఇందులో రైజప్ అనే మందులో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్, పల్విక్, అలాగే కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా కలిపి ఉంటాయి. అందువలన ఇది పూత కూడా పనిచేస్తుంది. అలాగే మూడో పిచికారీ చేసినట్లయితే బేయర్ కంపెనీ వారి మూమెంటో ఓడి 250 ml per ఎకర్ మరియు కమిషనర్, దీంతో పాటు డబుల్ 3 కలిపి పిచికారీ చేయడం వల్ల తామర పురుగు, వాటితో పాటు నల్ల తామర పురుగు పూర్తిగా నివారించవచ్చు. అలాగే పూత రాలటాన్ని కూడా నివారించవచ్చు. ఎందుకంటే ఈ డబుల్లో హోమోబ్రాసిలాడిన్ అనే టెక్నికల్ ఉంటుంది. ఇది అధిక వర్షం కురిసినప్పుడు కానీ, మేఘాలు మబ్బులు కూడి నీడ ఉన్నటువంటి వాతావరణం ఉన్నప్పుడు, తడి ఎక్కువైనప్పుడు పూత రాలుతున్నట్లయితే ఈ డబుల్ పిచికారీ చేయడం వల్ల ఈ పూత రాలకపోకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. దీంతో పాటు ఇది పూతను పెంపొందించే హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తూ పూత అధికంగా వచ్చే విధంగా మొక్కను తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఈ ఈ 3 మందులను కలిపి మూడో పిచికారిగా మీరు స్ప్రే చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే 4వ రౌండ్కి వచ్చినట్టయితే బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ ఎకరానికి 34 ml మరియు జేయు కంపెనీ వారి జేయు హెంప్ 40 గ్రాములు, అలాగే గ్రోమర్ కంపెనీ వారి ఫ్యాంటాక్ ప్లస్ ఎకరానికి 100 ml, ఈ మూడింటిని కలిపి స్ప్రే చేయడం వల్ల పూతల పురుగు, నల్ల తామర పురుగు, అలాగే పూత రాలటాన్ని తగ్గిస్తూ పూతని పెరిగే విధంగా, అధికంగా వచ్చే విధంగా ఈ మందులు పనిచేస్తాయి. అలాగే 5వ రౌండ్కి వచ్చినట్టయితే సింజంటా కంపెనీ వారి సిమోడిస్ 240 ml మరియు పికాచు 250 గ్రామ్, దీంతో పాటు ఫ్లవర్ కింగ్ అనే ఈ 3 మందులు కలిపి స్ప్రే చేయడం వల్ల మనకి పూతల పురుగు, తామర పురుగు, ఎర్రనల్లి, తెల్లదోమ వంటి అన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ ని పూర్తిగా నివారించవచ్చు. మరియు చెట్టు బాగా లాగ రావడము, పూత రావడము, పూత రావడాన్ని తగ్గించడం వంటి పనులు ఈ 3 కలిపి చేస్తాయి. అలాగే 6వ రౌండ్కి వచ్చినట్లయితే గోగ్రేజ్ కంపెనీ వారి గ్రేసియా 160 ml per ఎకరా తో పాటు ఇమాన్ 75 గ్రామ్స్ మరియు టైచి 500 ml, ఈ 3 కలిపి పిచికారీ చేయడం వల్ల పూత రాలడాన్ని తగ్గిస్తూ పూతలో పురుగు, అలాగే నల్ల తామర పురుగును నివారిస్తుంది. తెల్లదోమను కూడా నివారించగలవు ఈ మందులు. అలాగే 7వ రౌండ్ వచ్చేసరికి ధనుక కంపెనీ వారి లనావో, ఇది చాలా మందికి ఇష్టమైన మందు కూడా. దీంతో పాటు మీడియా సూపర్, ఈ మీడియా సూపర్ ని
ఆముదాలలో, పత్తిలో తెల్లదోమను నివారించేందుకు చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఇమిడాక్లోప్రిడ్ 30% ఉంటుంది. దీంతో పాటు స్టిక్ కంపెనీ వారి ఫ్లోరిష్, ఇది వచ్చేసి ఫార్ములా 4 అంటారు. దీంట్లో ఏముంటే ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటది. ఇప్పుడు లానెవాతో పాటు మీడియా సూపర్ ఎందుకని మీరు అనొచ్చు. లానెవాలో బైఫెంత్రిన్ ఉంటుంది, దానికి తెల్లదోమ పోతుందని అనుకుంటాం. మామూలుగా ఉంటే పోతుంది, ఎక్కువ ఉన్నప్పుడు మీడియా సూపర్ తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. మీకు ఈ తెల్లదోమ పెద్దగా లేదనుకుంటే మీ పొలంలో ఈ మీడియా సూపర్ ని తీసేసి ఓన్లీ లానెవో మరియు ఫ్లోరిష్ కలిపి కొట్టినట్లయితే ఇది కూడా మీకు పూతకి బాగా పనిచేస్తుంది. పూతలో పురుగుకి, తెల్లదోమకి, తామర పురుగు, నల్ల తామర పురుగు నివారణకి పనిచేస్తాయి. అలాగే లాస్ట్రోన్ పిఐ కంపెనీ వారి డ్రోఫియా ఎకరానికి 50 ml, దాంతోపాటు పనామా, ఇది కూడా పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చదోమ, తెల్లదోమ వంటి ఇన్సెక్టిసైడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ పనామని విస్తృతంగా వాడతారు. అలాగే జీడ కూడా పోతుంది దీనికి పత్తిలో అయితే. సరే, వీటితో పాటు జైవిజయం, సివిడ్ అనే ఈ 3 మందులు కలిపి కొట్టడం వల్ల మనకి పూతలో పురుగు, నల్ల తామర పురుగు, తామర పురుగు, నల్లి, తెల్లదోమ, పచ్చదోమ, అలాగే లైట్ గా త్రిప్స్ ఉంటే ఎక్కువ ఉన్నా కూడా ఈ 3 మందులకి ఇవన్నీ నివారించబడుతూ ఈ సీవిడ్ అనేది పిందెకి, పూతకి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పిందెలు ఎక్కువ ఉన్న వాళ్ళు కాల్షియం నైట్రేట్ అనే మందుని పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 8 రకాల స్ప్రేలని మీ పొలంలో మీరు పిచికారీ చేసి వీటి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ లో మాకు తెలియజేయగలరు. అందరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీద క్లిక్ చేసి అందరు ఈ వీడియోని 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరని కోరుతున్నాను. నమస్తే.